కోదండరాంపై టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలను ఖండించారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్లో రాజీవ్ గాంధీ 25వ వర్ధంతి సందర్భంగా చేపట్టిన సద్భావన యాత్రలో మాట్లాడారు. సకల జనులను ఏకం చేసి తెలంగాణ ఉద్యమం చేసిన కోదండరాంను విమర్శించడమేంటని ప్రశ్నించారు మాజీ ఎంపీ విహెచ్. కోదండరాం ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. కోదండరాంకు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు మాజీ ఎంపీ పొన్నం. 2 ఏళ్లలో ఏం చేశారని అడిగినందుకు కోదండరాంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అది ఎవరికి ఇచ్చినప్పుడు ఢిల్లీోడు మాట్లాడుతుడు, గల్లీోడు మాట్లాడుతుడు. ఇది ఎక్కడ పంచదా? కోదండరాం ఏం తప్పు చేసిండు? హరిగోపాల్ ఏం తప్పు చేసిండు? మీరు ఇచ్చిన వాగ్దానాలు సరిగా చేస్తలేరని చెప్పిండా? ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. ఇచ్చిన వాగ్దానాలు చేయమంటున్నాం. ఏమంటే మేము ఇచ్చినాం పెన్షన్ అని. మేము ఇచ్చిన దాన్ని నువ్వు పెంచినావురా భయ్. మేము 2 కిలోల రోడ్ వేస్తే నువ్వు 4 కిలోలు వేసినావు. మొదలు రోడ్ వేసింది మేమా? ఆయన లెక్కపోయేవా? రైతులకు రుణాలు అన్నావు. రైతులు రుణాలు మాకు ఇప్పటిదానిక కాలే, అయిందా చెప్పు? ప్రతి ఒక్కరు మాట్లాడతాను. నేను ఇప్పటిదానిక ఊకున్నా. కానీ మరి కోదండరాంను అన్నాక నాకు బాధ అనిపించిందండి. కోదండరాం లేకపోతే ఈనాడు తెలంగాణ వస్తుండని చెప్పు. ఇంతమందిని ఏకం చేసిండా లేదా? తెలంగాణ గల్లీ గల్లీ తిరిగి ఈనాడు తెలంగాణ తెస్తే ఆయన ఏదో ఒక్క మాట అన్నాడు. అంత ఎక్కువ పౌరుషమేంద్ర బాబు మీకు? కుబుసం విడిచిన పాము విష నాగు అని అంటా ఉన్నారు. అయ్యా, నీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్కు తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడినటువంటి తుమ్మల నాగేశ్వరరావు నా కుడిభుజం అంటే, తెలంగాణను వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రులుంటే తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతలేరా? తెలంగాణ బతుకమ్మకు జగన్మోహన్ రెడ్డి భార్యను ఆహ్వానించిన నీ బిడ్డ కవిత మరి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం ఏమైంది? ఆ రోజు మీరు ఎత్తుకుంటేనేమో మంచిది, వేరేటోళ్ళు మాట్లాడితేనేమో తప్పు అనేటువంటి ఏదైతే మూకుమ్మడి దాడిందో దీన్ని ప్రజలు సహించారు. కోదండరాం గారు అడుగుతూ ఉన్నారు, మేము అడుగుతా ఉన్నాం, మీ 2 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు చేసిందేంటి? దమ్ముంటే చర్చ చేయండి తప్ప మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడి చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యానికి విలువ లేదు. తెలంగాణలో మీరంతా కూడా ఈరోజు తెలంగాణ ద్రోహుల పార్టీగా మార్చుకున్నారు. తెలుగు రాష్ట్రంగా మారుస్తామని ఎన్నికల సందర్భంగా చెప్తూ అనేక అంశాలను పక్కదారి పట్టించి అట్టహాసము, ఆర్భాటం, అబద్ధాలకి పరిమితమవుతున్నటువంటి పరిస్థితుల్లో కోదండరాం రెడ్డి గారికి నైతికంగా అన్ని వర్గాల వారు మద్దతు నిలవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం.